యువగళం పేరుతో నారా లోకేష్ చేసిన పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఏపీ రాజకీయ యువనికపై చెరగనని ముద్ర వేసుకున్నటువంటి నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి యువగళం, చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి 2 ఏళ్లు రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసిన యువనేత నారా లోకేష్ గారు గత 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా అయితే రాష్ట్ర రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని పూర్తిగా కూడా మలుపు తిప్పిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో రైతులు కానీ మహిళలు కానీ ఎక్కడా కూడా, ముఖ్యంగా మహిళలకైతే కనుక భద్రత లేనటువంటి పరిస్థితుల్లో లైంగిక వేధింపులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, దళితులపై దాడులు కానీ, వాళ్లపై అత్యాచారాలు కానీ, రైతుల్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కానీ, సంక్షేమ అభివృద్ధిని పూర్తిగా కూడా పక్కదారి పట్టించి అవినీతి మయంలో కొట్టుకుపోయినటువంటి పాలనలో గత 5 సంవత్సరాలు గడిపినటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రతోటి 5 కోట్ల మంది ఆశలు ప్రతిబింబిస్తూ కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి 2023 జనవరి 27 తారీఖున పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లిన యువనేత నారా లోకేష్ యువగళంతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రంలో 11 ఉమ్మడి జిల్లాలో 97.5 కోట్ల మందికి ప్రజలు యువనేతతో కనెక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మనకు ఉమ్మడి వెస్ట్ గోదావరిలో వచ్చినప్పుడు కూడా భీమవరం ప్రాంతంలో 40 మంది యువగళం వాలంటీర్ల మీద కూడా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వం నాయకులు ఏ విధంగా చేశారో చూసాం. అయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద తెలుసుకుంటూ ఆయన యువతను ఉత్సాహపరుస్తూ పాటు నా యువత పడుతున్నటువంటి ఇబ్బందుల గురించే కానీ, ఉద్యోగాల పరిస్థితి కానీ, విద్య గురించి కానీ, ఏదైతే జాబ్ క్యాలెండర్లు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి కానీ, మెగా డిఎస్సి చేస్తానని ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గం ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, ముఖ్యంగా యువతకు ఉపయోగపడేటువంటి విధంగా ఉద్యోగ కల్పనలో కానీ, ఉపాధి కల్పనలో కానీ, మహిళలకి అండగా ఉండేటువంటి విధంగా కానీ అన్ని విధంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాం కోసం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం అది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ యువగళంతో ఇవాళ దశ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మార్చి ఇవాళ ఏదైతే విర్రవీగినటువంటి గత ప్రభుత్వం అన్ని మేము చేస్తా ఉన్నాము, మాకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పని వైనాట్ 175 చెప్పినటువంటి ఇవాళ ఆ పార్టీకి కేవలం 11 సీట్లే రావడానికి ఈ యొక్క యువగళం పాదయాత్ర అది ఒక ముద్రగా వేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మార్పు తీసుకొచ్చిందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆయన యొక్క ఆలోచన విధానానికి, ఆయన మీద ఉన్న నమ్మకానికి ప్రజలు ఏ విధంగా అయితే ఆయనకు మద్దతు ఇచ్చి ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క నాయకత్వంలో యొక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారికి సహకారంతో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఒక యువ నాయకుడిగా లోకేష్ బాబు గారు ముందుకు దూసుకుపోతా ఉన్నారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తిని యువతంతా కూడా తీసుకుని ఆయన బాటలో పయనించాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో యువతందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం.